మీరు ఎంత డబ్బు సంపాదించినా లాస్ట్‌కి ఏం మిగలట్లేదా? లేకపోతే మీరెంత కష్టపడ్డా మీ కష్టానికి తగ్గ ఫలితం బ్యాంక్ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదా? సో, ఈ వీడియో మీకోసమే. ఇందులో మనం ఫైనాన్షియల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు చెడు అలవాట్లంటే మందు, సిగరెట్, గంజాయి కొట్టడం. అంతకంటే దారుణమైన చెడు అలవాటు ఏందంటే ఫైనాన్షియల్‌గా హ్యాబిట్ లేకపోవడం, ఇన్వెస్ట్ చేయకపోవడం. ఈ చెడు అలవాట్లని ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దట్ యూ విల్ ఆల్సో అండర్‌స్టాండ్ ఈ అలవాటు నాకున్నది. ఐ నీడ్ టు ఓవర్‌కమ్ దిస్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇంటు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోకి కానీ యూట్యూబ్ ఛానల్‌కి కానీ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం చాలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రైట్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి 5 బ్యాడ్ హ్యాబిట్స్ దట్ ఆర్ స్టాపింగ్ యూ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నెంబర్ 1 హ్యాబిట్ వచ్చేసి మన సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. సో ఇది చాలా మందికి అలవాటు. జీతం 50,000 అయితే ఖర్చు 60,000, 70,000 అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే ఇండియాలో చాలా పాపులర్ అయిపోయింది. క్రెడిట్ కార్డులు ఇవ్వడం, లోన్ యాప్లు ఇవ్వడం. నేను చాలా మందితో వన్ ఆన్ వన్ చేస్తూ ఉంటాను మా స్టూడెంట్స్తోని. చాలా మంది స్టక్ అయిపోయారు అప్పులలో. ఎందుకు చేస్తారో తెలియదు వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్ అంటూ ఉండదు, ఒక హ్యాబిట్ అంటూ ఉండదు. ఎక్కడ డబ్బు వస్తే అక్కడ పోయి అప్పు తీసుకోవడం, ఎంత ఇంట్రెస్ట్ అయినా అంత ఇంట్రెస్ట్ కట్టడానికి రెడీ. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్యాంకులో డబ్బులు పడాలి, ఎంజాయ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంకుల బిజినెసే మనల్ని అప్పులోకి నూకడం. సో దట్ దే ఎర్న్ ద ఇంట్రెస్ట్. సో ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఈఎంఐలు బానిసలు అయిపోతారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే జాబ్లో కంటిన్యూ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి కాబట్టి. ఇవన్నీ ఎందుకో వస్తున్నాయంటే మీరు ఒక కంట్రోల్ లేకపోవడం. అంటే అనవసరమైన షాపింగ్ చేయడం, ఊరికే పోయి పార్టీలు పబ్లో పోయి తిరగడం, లేకపోతే పెద్ద పెద్ద కాస్ట్లీ ట్రిప్లకు వెళ్ళడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం. సో ఎప్పుడైతే మీరు ఒక బ్రేక్ తీసుకొని ఈ గలీజ్ ప్యాటర్న్ నుంచి అండ్ యూ ఫోకస్ ఆన్ లివింగ్ బిలో యువర్ మీన్స్ అండ్ గ్రోయింగ్ యువర్ ఇన్కమ్. ఇప్పుడు నీకు ₹1,00,000 10,00,000 ఉన్నా కూడా మీ ఇన్కమ్ దాని తగ్గట్టే మీరు బతకాలి. కానీ నేను వెళ్ళి కాలు జాపుతా, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడతా, ఇంతకంటే ఎక్కువ షో ఆఫ్ చేస్తా అంటే ఫ్యూచర్ మీకే కష్టం. రైట్. నెక్స్ట్ వచ్చే బ్యాడ్ హ్యాబిట్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. జీతం వచ్చిందా ఖర్చు చేస్తున్నామా అంతే ఉంటుంది, కానీ మనం ఎక్కడ పోతున్నాయి, డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటూ లేదు. నేను ఒక వీడియో క్రియేట్ చేశాను, ఒక ప్రాపర్ ప్లానింగ్ గూగుల్ షీట్లో ఎలా చేయాలనేది. మీకు ఆ వీడియో పెడతాను డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కానీ. మేక్ షూర్ దట్ యూ వాచ్. ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ చేస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఇంతవరకే మనము ఖర్చు పెట్టగలుగుతాం, ఇదే మన స్తోమత అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అగ్రీ దట్ నేను ఇంత సంపాదిస్తాను, నేను ఇంత ఖర్చు పెట్టగలుగుతాను. లేదు నేను హీరోని, నేను సూపర్ హీరోని, నా ఇష్టం ఉన్నంత ఖర్చు పెడతాను, నేను వానికి షో ఆఫ్ చేయాలి, లేకపోతే నేను ఈ వచ్చే 50,000 జీతంలో మెర్సిడీస్ కార్ కొనాలి, వేసుకొని తిరుగుతా, నేను ఈఎంఐలు ఈ నెల కాకపోతే వచ్చే నెల కడతానే ఉంటా, ఒక ప్లానింగ్ లేదు అన్నప్పుడు మీ జీవితం అంతా ఈ కష్టాల సునామీలోనే ఎప్పుడు బతుకుతూనే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫైనాన్షియల్ గోల్ ఉండాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore. నేను ఖచ్చితంగా చెప్తా ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా మీకు కనీసం 1 crore బ్యాంక్ అకౌంట్లో ఉండే గోల్ పెట్టుకోండి. ఓకే. 1 crore బ్యాంకులో ఉండాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఓకే. అనవసరమైన ఖర్చులు పెట్టి ఈఎంఐలు కట్టడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, ఆ పర్సనల్ లోన్ క్లియర్ చేయడానికి మళ్ళీ క్రెడిట్ కార్డు తీసుకోవడం, ఆ క్రెడిట్ కార్డ్ని క్లియర్ చేయడానికి ఇంకేదో లోన్ తీసుకోవడం, ఈ సైకిల్ నుంచి బయటకు పడాలంటే మీకు ప్లానింగ్ ఉండాల్సిందే. లేనంత వరకు ఇక్కడనే మీ జీవితం అంతా బ్యాంకులను పోషించడం తప్ప మీకంటూ ఒక లైఫ్ అంటూ ఉండదు. రైట్. నెంబర్ 3 వచ్చేసి అవాయిడింగ్ ఇన్వెస్ట్మెంట్స్. మనకెందుకు ఇన్వెస్ట్మెంట్స్, అదే ఇప్పుడు ఉన్నది ఎంజాయ్ చేద్దాం, మనకి ఎందుకురా ఈ డబ్బులు ఇవన్నీ. ఈ మెంటాలిటీతో పోతే ఒక ఏజ్ వచ్చినాక, అబౌవ్ 30, 40 వచ్చినాక అప్పుడు తెలుస్తుంది, అబ్బా నేను అప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయలే, ఎందుకు అనవసరమైన ఈ బట్టలు కొన్నా, ఈ షాపింగ్ చేసినా, ఇక్కడికి వెళ్ళినా అని అప్పుడు రియలైజ్ అవుతాం. రైట్. ఇది చాలా మంది రియలైజ్ అవుతారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదో ముందే స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటికీ నేను ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ అయ్యి వచ్చి నేను రిటైర్ అయ్యి జాబ్ ఈఎంఐల సునామీలో బతకకుండా మంచి ఫ్రీడమ్ వచ్చేది కదా అనుకునేది. సో దీనికోసం ఏంటంటే మీరు ఇట్ డజంట్ మ్యాటర్ మీ ఏజ్ గ్రూప్ ఎంత, 30, 40, 20 ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ 5,000 rupees per month. ఓకే. అదే సేవింగ్స్ అకౌంట్ లో పెడితే మీకు 4% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఆఫ్టర్ 10 years మీకు 7.5 lakhs వస్తుంది. అదే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ నెక్స్ట్ 10 years at 12% ఇంట్రెస్ట్ రేట్ 11 lakhs వస్తాయి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ ని చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ దట్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ ఎర్లీ. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కనీసం 10,000 ఉండాలి దగ్గర, 20,000 ఉండాలనుకుంటారు.
అట్లేం లేదు, ఒక 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయండి. అది ఏంటంటే ఒక హ్యాబిట్ని ఫామ్ చేస్తే మీరు ఒక సర్టెన్ ఇయర్స్ అయినాక డబ్బులు చూస్తుంటే బ్యాంక్లో ఓకే దిస్ ప్రాసెస్ ఇస్ వర్కింగ్, అప్పుడు మీకు మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టడానికి మీరే లైక్ యూ విల్ ఫైండ్ డిఫరెంట్ వేస్ టు ఇన్వెస్ట్. నెంబర్ 4 వచ్చేసి ఇంపల్సివ్ స్పెండింగ్. ఒక హద్దు ఉండదు, పద్ధతి ఉండదు, పాడుండదు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుడే. దానికి ఏంటంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఓకే, డబ్బులు ఏమైంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఏది తెచ్చి చూపెట్టు, రైట్? నీకు ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఇన్కమ్ సోర్స్ లేదు, ఒక ఉన్న ఇన్కమ్ సోర్స్ అది ఒకటే శాలరీ, అది ఎప్పుడు ఉంటుందా ఊడుతుందా జాబ్ తెలియదు. ఈ భయం పడుకుంటా బతికే కంటే ఈ ఇంపల్సివ్ బయింగ్ అంటే ఏంటంటే ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ఖర్చు పెడితే మీ లైఫ్ బాగుపడుతుంది, లైక్ బాగుపడతారు మీరు ఫ్యూచర్లో. నేను ఒక సింపుల్ హ్యాబిట్ చేంజ్ చేశాను. ఇదివరకు ఏంటంటే వెళ్ళి డీమార్ట్లో పోయి సామాన్లు కొనుక్కునేది, గ్రాసరీస్. అక్కడ ఏంటంటే మన కార్ట్ ఉంటుంది కదా, షాపింగ్ కార్ట్, ఇష్టం ఉన్నట్టు సామాన్ వేసేది, లాస్ట్కి వెళ్తే తెలిసేది అది 3000 4000 బిల్ అయ్యింది. అప్పటి అసలు డీమార్ట్కి వెళ్ళడం బంద్ చేసింది. ఏం చేసిందంటే మొబైల్ యాప్లో బిగ్ బాస్కెట్ కానీ ఏదైనా యాప్ ఉంటే అందులోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను యాడ్ టు కార్ట్ కొడుతున్నా కొద్దీ నాకు తెలుస్తుంది ఎంత అమౌంట్ నా షాపింగ్ బిల్ అవుతుందని. దాని ద్వారా ఏంటంటే నేను ఐఎమ్ ఏబుల్ టు కంట్రోల్ మై ఇంపల్సివ్ స్పెండింగ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఏదైనా లైక్ ఎమోషన్స్తో మనం ఒకటి ప్రోడక్ట్ కొందాం అనుకుంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాదే అప్పుడప్పుడు నేను కూడా తప్పులు చేస్తూ ఉంటాను. ఒక ఐప్యాడ్ కొన్నా, ఐప్యాడ్ ఇలాంటి కొనే బదులు ఏంటంటే ఒక 24 hours కంట్రోల్ చేసుకోండి. ఓకే, అబ్బాయి మంచి ఆఫర్ ఉన్నది, మంచి ప్రోడక్ట్ ఉన్నది, కొనాలి అని ఎమోషన్స్తో వెళ్ళకుండా ఒక 24 hours ఆగండి. మీకు అదే ఎమోషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంటే వెళ్ళి కొనండి. లేదంటే ఓకే గుడ్, ఐ వాజ్ ఎమోషనల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్, నౌ ఇట్స్ నాట్ నీడెడ్. సో దీని ద్వారా ఏంటంటే మీకు అనవసరమైన ఖర్చులు అవాయిడ్ చేయడానికి చాలా లైక్ ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ దట్ యూ వెయిట్ ఫర్ 24 hours బిఫోర్ టేకింగ్ ఏ పర్చేస్ డెసిషన్. నెంబర్ 5 వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. 90% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా డజంట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఉంటాయి పేరుకి డిగ్రీలు, డాక్టరేట్లు అవన్నీ ఉంటాయి, కానీ చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఎందుకంటే అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, గుడ్ డెప్ట్ అంటే ఏంటిది, బ్యాడ్ డెప్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏం తెలియదు. సో ఇది తెలియక ఏంటంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా లాస్ట్కి అప్పులలో ఉంటారు. వాళ్ళ జీవితం అంతా మంత్లో లైక్ శాలరీ టు శాలరీ అలాగే బతుకుతూ ఉంటారు. దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు ఫైనాన్షియల్ వీడియోస్ చేస్తూ ఉన్నాను, అది కాదనుకుంటే బుక్స్ చదవండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇస్ ద గ్రేట్ బుక్ టు గెట్ స్టార్టెడ్, రైట్? సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో నేర్పారు, అనవసరమైన ఖర్చులు పెడతారు, అనవసరమైన లోన్లు తీసుకొని మీరు మీ లైఫ్ని బర్బాద్ చేసుకోవడం తప్ప ఏముండదు. సో అసలు క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటేనే మీకు జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఒక డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించి పెట్టాలి, కానీ జీవితాంతం నువ్వే డబ్బు కోసం సంపాదించద్దు. అర్థమైందా? ఇప్పుడు లైక్ మీరు 50,000 నెలకు సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు సైడ్కి ఇన్కమ్ పెట్టుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ రేటే 50,000 సంపాదించి పెట్టాలి మీకు. సో దట్ యు ఆర్ నాట్ ఫోర్స్ టు వర్క్ ఫర్ వెరీ లాంగ్. సో ఈ గోల్ పెట్టుకోండి, దాని ద్వారా మీకు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా వస్తుంది. సో ఈ 5 చెడు అలవాట్లని మానేయండి. ఇవి చాలా డేంజరస్. ఎందుకంటే చాలామంది నేను చూశాను లైఫ్లో లైక్ మెంటల్ స్ట్రగుల్, స్ట్రెస్, అనవసరమైన రోగాలు తెచ్చుకుంటారు, ఫ్యామిలీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, సూసైడ్ చేసుకుంటారు, డైవర్స్ అవుతుంది. ఎందుకంటే అంత ప్రపంచం డబ్బుతోనే నడుస్తుంది. సో మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీ సంపాదన తగ్గట్టే మీరు ఖర్చు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. థర్డ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవాయిడ్ చేయకండి, పెట్టండి ఇన్వెస్ట్మెంట్స్, 500 రూపాయలైనా పర్వాలేదు. నెంబర్ 4 వచ్చేసి ఇంపల్సివ్ స్పెండింగ్, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఖర్చు పెట్టండి. నెంబర్ 5 వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవి లేదనుకోండి, ఇది ఇంతకంటే దరిద్రమైన బతుకు ఇక ఎవరికి ఉండదు. మీ జీవితం అంతా బ్యాంకులను, క్రెడిట్ కార్డ్ కంపెనీలను పోషించడమే. రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.